హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నాని బాక్స్. యాక్చువల్లీ ఈ వీడియో ఆల్రెడీ రావాల్సింది ఇప్పటికి, బట్ ఛానల్ లేట్ అయింది. ఈ వీడియో ఏంటంటే మన సినిమాటిక్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది. హైటెక్స్లో ఉందన్నమాట. నవోటల్ అక్కడ పెట్టారనమాట. ప్రతి ఇయర్ పెడతారనమాట. అయితే మేము ఈసారి లాస్ట్ డే ఉన్నప్పుడు, అంటే 2 days మాత్రమే ఉంటుంది కండక్ట్ చేస్తారు ఇది. అయితే లాస్ట్ డే వెళ్ళాము మేము. ముందు రోజు కూడా వెళ్ళాల్సింది, మాకు కుదరలేదు. ఇంకొక సైడ్ వదిలేసినాం, ఒకటే సైడే చూసినాం మేము. బట్ మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడ ప్రతి దానికి చూసుకోవచ్చు మనం. ఇంత అన్నపూర్ణ డబ్బింగ్ స్టూడియోస్, ప్లస్ ఇక్కడ మనకి కావాల్సిన సినిమాటిక్ బుక్స్ కానీ, అంటే మన రాంగోపాలవరం రాసిన బుక్ కానీ, అంటే ఈ టైప్లో ఏమేమి ఉన్నాయి, ఏం లేదు, సినిమాకి ఏం సంబంధం, ఏం లేదు అనేది మొత్తం క్లియర్గా ఉంటాయన్నమాట. ఈ కెమెరాలో అంటే కెమెరాస్కి సంబంధించి కెమెరాస్, ప్లస్ ఒక్కొక్క కెమెరా ఏ సినిమాకి యూజ్ చేసారు అని చెప్పేసి మొత్తం క్లియర్గా చూపించారు అనమాట. ఇక్కడ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలామంది వచ్చారు. అందులో మేము కూడా వెళ్ళామన్నమాట. లాక్ చేసిరా? ఇలా ఉంటుంది కదా, లాక్ చేస్తే లాక్ అవుతుంది. ఓకే. ఇది నార్మల్ లేదు లేదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా మూవీస్లో చాలా అంటే కొన్ని సీన్స్కి సంబంధించిన కాస్ట్యూమ్స్ కానీ, ఇంకేమన్నా డిజైన్స్ కానీ ఉన్నాయి. అంటే టెంపుల్స్ని విజువలైజ్గా చూపించడం కానీ, మాస్కులు కానీ, అవన్నీ రెడీ చేయడానికి 3D టైప్లో ఉండే కొన్ని బొమ్మలు అనేది వీళ్ళు రెడీ చేసారు. ఆ టైప్లో ఈ టెంపుల్ ఒకటి. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే కార్ చేసింగ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. అట్లాగే ప్రతి కెమెరా మనము అంటే దేనికోసం యూజ్ చేసారు, లాంగ్ షాట్స్కా లేకపోతే విజువలైజేషన్కా, దేని గురించి యూజ్ చేసారు అనేది పక్క క్లారిటీ మీద ఇక్కడికి వచ్చి మనము దాన్ని టేస్ట్ చేసి మరీ చూసుకొని వెళ్ళొచ్చు. ఎవరేమనేటోళ్ళు లేరు. వాళ్ళు కొంతమంది అయితే అక్కడ నిలబడి చెప్పేటోళ్ళు ఉన్నారు. కొన్ని దగ్గరలో ఎవరు లేరు, అసలు మనమే చూసి మనమే తెలుసుకోవాల్సి వస్తుండే. అట్లా మేము కొన్ని చూసాము అట్లా కెమెరాస్. కొన్ని ఏమో నార్మల్గా దగ్గరుండి వాళ్ళు చూపిస్తున్నారు. ఇది ఈ సినిమాకి ఇట్లా యూజ్ చేసినాము, ఇది ఈ సినిమాలో ఇట్లా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండే. అండ్ ఇక్కడ గ్రీన్ మ్యాట్ మీద మనకి కొన్ని సినిమాలు చాలా సినిమాలు తీసినవి ఉన్నాయి. అట్లా ఇది కూడా ఒకటి. జంగిల్ బుక్ సినిమాలు మనం చూసింటాం కదా, బ్యాక్గ్రౌండ్లో ఎట్లా ఉంటుందో అట్లనే సేమ్ ఆ టైప్లోనే మనకి ఇక్కడ కూడా ఉందన్నమాట. చూడండి, నేను అక్కడ నిలబడ్డా కదా, ఎట్లా ఉందో సేమ్ టు సేమ్ అక్కడనే ఉన్నా నేను అన్నట్టు ఫీల్ అవుతాను. అసలు షాప్లో నేను దగ్గరికి వెళ్ళినా కూడా అప్పుడైతే. వాళ్ళకి పక్కకి చెప్తాను, నేను వెళ్తాను. ఆగను, వాళ్ళకి మధ్యలో నిల్చోబెడతా. అక్కడ గ్రీన్ మ్యాట్ నుంచి వెళ్ళిన తర్వాత మాకు పొలిమేర హీరోయిన్ అయితే కనిపించింది. మేము కూడా వెళ్ళి హీరోయిన్తో ఫోటో దిగామన్నమాట. ఫొటోస్ వచ్చేసి సరే మీరు కూడా చూడండి.
చూపెట్టరా అంతగానం ఇప్పుడు రేపు దాన్ని ఇవ్వవే. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు మీరు ఏదైనా షార్ట్ ఫిలిం తీసి ఇంకేదైనా స్టోరీస్ కానీ ఏమైనా ఉంటే వీళ్ళ జీమెయిల్కి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళకి పంపిస్తే ఫిబ్రవరి ఈ టైంలో 5th నుంచి 9th ఈ టైంలో మీకు అనేది మీ ఇన్ఫర్మేషన్, మీ షార్ట్ ఫిలిమ్స్ కానీ మీ స్టోరీస్ అవన్నీ నచ్చితే వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారని చెప్పేసి చెప్పారు మాకు. అందుకని చెప్పేసి మేము కార్డు తీసుకున్నాం. జస్ట్ అట్లే ఇందాక గద తీసుకున్నా కదా, ఇంతకుముందు గద పట్టుకుని ఉండే కదా, అక్కడ మన హనుమాన్ మూవీ ప్రశాంత్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కూడా కొద్దిసేపట్లో వస్తామని చెప్పేసి చెప్పారు. బట్ మాకు ఇంకా వేరే పని ఉండని చెప్పేసి మేము వచ్చేసినాము. ఆ టైంకి ఇక ఉండలేకపోయినాము అక్కడ. బట్ ఇక లాస్ట్లో ఇక అంటే మనకి ఏరోప్లేన్స్ అండ్ వీటిల్లో మనకు కొన్ని షార్ట్స్ ఏవైతే చూపిస్తారో అవి ఇట్లా క్రియేట్ చేసి చూపిస్తారు అన్నమాట. ఇక్కడ మెయిన్ చూసింది ఏంటంటే మా ఫ్రెండ్ కూర్చున్నాడు ఇక్కడ ప్రజెంట్. అయితే ఇక్కడ ఓన్లీ ఒక ఐఫోన్ పెట్టేసి ఇదంతా డిజైనింగ్ విఎఫ్ఎక్స్ అయితే క్రియేట్ చేసారు అనమాట. మనం చూసినట్టయితే జస్ట్ మనం కూర్చుంటే చాలా ఏరోప్లేన్లో మనం వెళ్తున్నట్టు వాటిలాగా క్రియేట్ చేసి పెట్టేశారు. దాంతోపాటు క్యామ్ కూడా ఉంది, బట్ అది యూజ్ చేస్తలేరు. ఓన్లీ నేను చూసినప్పుడైతే ఐఫోన్లోనే ఈ షూటింగ్ అంతా జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము గేమింగ్ ఏఎండిఏ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇదైతే మెయిన్లీ ఇక్కడ గేమింగ్స్ అనేది లైవ్లో ఆడుతున్నారు. అక్కడ 4 కూర్చున్నారు కదా, ఇక్కడ 4 అక్కడ 4 కూర్చొని ఆడుతున్నారు. అది పబ్జీ గేమ్ టైప్. ఇది పబ్జీ కాదనుకుంటా, పబ్జీ కాదు, ఇట్లా గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ మొత్తం గేమింగ్ సంబంధించిన ప్లాట్ఫామ్ కూడా పెట్టారనమాట సపరేట్ ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ మనం ఇంకో గేమ్ చూస్తున్నాం లైవ్లో. అంటే ఇట్లా ఆడడం వల్ల ఏం ప్రైజ్ ఇస్తారని ఏం లేదట, జస్ట్ ఏదో టైంపాస్ ఆడతారు. ఆడదాం అనుకున్నా కానీ ఎందుకులే అని చెప్పేసి ఇక ఆడలే. చాలామంది లైన్లో నిలబడ్డారు అప్పటికి. లాస్ట్లో వచ్చేసి సోనీ సినిమా లైన్ ఈ క్యామ్స్ అన్నీ కూడా మేము చూసాం అన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్యామ్ పెట్టారు. అంటే రైట్ సైడ్ ఒకటి, స్ట్రైట్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఇట్లా, అంటే కొన్ని యాంగిల్స్ నుంచి కూడా పెట్టారనమాట. ఒక్కొక్క ఫ్రేమ్ నుంచి మనం చూసుకుంటే ఒకలాగా ఉంటుంది. దాన్ని బట్టి ఏ ఫ్రేమ్ సెట్ అవుతుంది అనేది ఒక్కొక్క క్యామ్కి ఉంటుంది అన్నమాట. ఫైనల్లీ ఇక్కడైతే మేము మ్యాచ్ రన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ స్టేజ్ మీద ఒక పర్ఫార్మెన్స్ ఇద్దాం అన్నట్టు వెళ్ళినాం. బట్ అక్కడ వెళ్ళడానికి చూసిన అంటే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి కొంతసేపు ఆగి నేనే వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఫైనల్లీ ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఇంకేం లేదు. దీని తర్వాత మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ తీసుకొస్తా, బట్ ఏంటంటే ఏమో ఈ మధ్యన కుదురుతలేదు అసలు వీడియోస్ చేయదామని చెప్పేసి అనుకుంటూ కూడా కొన్ని వర్క్ టెన్షన్స్ వల్ల ఇట్లా వీడియోస్ కూడా చేయలేకపోతున్నా, బ్లాగ్స్ అయ్యి. దాంతోపాటు అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. బాయ్.